హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 2-in-1 లాగా వాల్ హ్యాంగింగ్ లాగా దీపావళికి దియా డెకరేషన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను పనికిరాని ఎక్సో రౌండ్ తీసుకున్నానండి క్యాప్. మీ దగ్గర ఇలాంటి కాకుండా అని వేరేది ఏది ఉన్నా అని ప్లాస్టిక్ క్యాప్స్ ఉన్నా అని తీసుకోవచ్చు, యూస్ చేసేసుకోవచ్చు. నేను వాల్ పుట్టి తీసుకున్నాను. ఇది హార్డ్వేర్ షాప్లో అవైలబుల్ ఉంటుందండి. 30-40 రూపీస్లో దొరుకుతుంది. మీకు సరిపడినంత తీసుకొని అందులో కొంచెం ఫెవికాల్ వేసి వాటర్ వేసి బాగా కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ క్యాప్ పైన మొత్తం ఫిల్అప్ చేసేయండి. ఏదైనా నైఫ్ సహాయంతో ఇలా పూర్తిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్అప్ చేసేయండి. ఇలా నీట్గా నేను చేసేసాను. ఇది 2 days వరకు ఆరబెట్టాలి, ఎండిపోయే వరకు. మళ్ళీ వాల్ పుట్టి తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం డౌ చేసుకోవడానికి, దానిపైన ఫ్లవర్ తయారు చేసుకోవడానికి గోధుమ పిండి, చపాతీ పిండి ఎలా ముద్ద చేసుకుంటామో ఆ విధంగా మెత్తటి ముద్దలా చేసుకోండి. టైం పడుతుందండి. స్క్రాచెస్ లాంటివి రాకుండా ఉండడానికి మనకు 10 minutes టైం వెచ్చించాలి. చూడండి, మెత్తగా ఇలా చేసుకోండి. తర్వాత మనము కొంచెం అదే వాల్ పుట్టిని కొంచెం తీసుకొని అందులో ఫెవికాల్ వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనము ఆ క్యాప్ పైన చేసే ఫ్లవర్స్కి అతుక్కోవడానికి గమ్లాగా యూజ్ చేయాలి. నేను అది 2 days పడుతుందండి ఎండిపోవడానికి. పూర్తిగా ఎండిన తర్వాతనే మనం దానిపైన డ్రా చేసి చక్కగా మనకు కావలసిన డిజైన్ని చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసేసుకోండి. చూడండి, దీన్ని కొంచెం అలా అప్లై చేసి, జెస్సో అంటారండి దీన్ని, జెస్సోని కొంచెం అప్లై చేసి మనం ముందుగా చేసుకున్న డౌ ఉంది కదా, దానితో మనకు నచ్చిన షేప్ని చేసుకోవాలి. కొంచెం వాటర్తో నీట్గా చేసేసుకోండి. తర్వాత మీకు నచ్చిన షేప్స్ మీరు డ్రా చేసేసుకున్న డిజైన్ని బట్టి మీరు అలా డిజైన్స్, నేను స్టిక్కర్స్ లాగా చేశాను. చూడండి, చేతులు మీవి డ్రైగానే ఉండాలండి. తడిగా ఉంటే చేతికి అతుక్కుపోయి మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, ఇలాగే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దానిపైన అలా షేప్స్ గీయాలి. ఏదైనా నైఫ్ పట్టేసి నైఫ్తో మనకు నచ్చిన ఆకారంలో అలా డ్రా చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్స్ అలాగే పూర్తిగా అన్నీ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ ముగిసిన తర్వాత నెక్స్ట్ సైడ్కి వేయాలి అనుకుంటే అవి మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాతనే మీరు ఇంకొకటి ప్రాసెస్ చేయండి. లేదంటే మీ డిజైన్ మొత్తం పాడైపోతుంది. చూడండి, నేను ఒక లేయర్ కంప్లీట్ అయ్యి ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఆ పెద్ద పెటల్స్ ఉన్నాయి కదా, అవి నేను చేశానండి. జెస్సో అప్లై చేసేసి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టేసేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ మీరు చూడాలి అని అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు ఎన్నో రాబోతున్నాయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మనం కలర్స్ వేసుకోవాలి. జాగ్రత్తగా డీల్ చేయాలండి కొంచెం ఆరే వరకు. చూడండి, ఫైనల్గా నేను ఇలా చేశాను. ఇది 2-in-1గా మనం యూజ్ చేసుకోవాలి అని అంటే ఒక కడ్డీ తీసుకొని దాన్ని వంచేసి అదే డౌ ఉంటుంది కదా అండి, వాల్ పుట్టిది,
దాంతో అతికిచ్చేసేయండి, లేదంటే మీరు ఎంసిల్స్తోనైనా అని స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. ఇప్పుడు మనం దాన్ని వాల్ హ్యాంగింగ్లా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు నచ్చిన కలర్స్ని యూజ్ చేసుకోండి. ఒక లేయర్ ఫస్ట్ టైం వేసిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా తప్పకుండా వేయాలండి. అప్పుడే మనకు కంపల్సరీ షైనీగా వస్తాయి. నేను ఇలా డిజైన్ వేసాను కదా, మీరు మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు. వేస్ట్ మీ దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ క్యాప్స్ ఉన్నాయని మీరు ఈ విధంగా 2-in-1 లాగా యూజ్ చేసేసుకోవచ్చు. మనం దీపాలు పెట్టుకొని దీపావళికి కూడా ఎంత బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. నేను చేశాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇదండి, ఎంత బాగుందో కదా. నేను సెకండ్ కూడా ఫ్లవర్స్ ఇలా డిఫరెంట్ షేప్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆరిన తర్వాత లైట్గా దానిపైన అలా డిజైన్ చేయాలి. ఒక పెటల్ వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకో పెటల్ వేయాలి, లేదంటే సైడ్కి వేసేస్తే పాడైపోతుంది డిజైన్. చూడండి, సెకండ్ది ఇలా ఫైనల్. నేను దీపాలు కూడా చేశానండి. దీంతో ఇది లవ్తో వాల్ పుట్టింది. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వాల్ హ్యాంగింగ్ లాగా, ఒకసారి డెకరేషన్ ఐటమ్